నమస్తే, మీరు చూసిన టీవీ9. నా పేరు స్వప్న. 9 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని 2004లో ప్రజలు తిరస్కరించారు. యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకతే దీనికి ప్రధాన కారణం. వీటితో పాటు రాష్ట్రంలో అదే సమయంలో కరువు చోటు చేసుకోవడం, సైమల్టేనియస్ గా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కొంత బలహీనపడడం, ఈ కారణాలు కూడా బహుశా చంద్రబాబు ఓటమికి తోడ్పడ్డాయని విశ్లేషకుల అంచనా. గత తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ ఈసారి 2009లో ముక్కోణపు పోటీలోకి బరిలోకి దిగారు చంద్రబాబు నాయుడు. మహాకూటమి లాంటి ఒక బలమైన కూటమిని ఏర్పరచుకోవడంతో పాటు మరోవైపు ఎన్టీఆర్ కుటుంబ వారసులందరినీ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లోకి దించారు. ఈసారి తెలుగుదేశం పార్టీ మహాకూటమి అవలంబిస్తున్న ప్రతి వ్యూహాలపై స్పెషల్ ఫోకస్. ఈరోజు లీడర్తో ఒకరోజు. ఈరోజు మన లీడర్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుతం మహాకూటమితో బలమైన వ్యూహంతో ముందుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, ఎలక్షన్స్ కి కొన్ని రోజుల ముందు బలమైన ఒక వ్యూహంతో అస్త్రాలన్నీ సిద్ధం చేసుకుని మీరు ఎన్నికల బరిలోకి దిగారు. ప్రజలే గనక నిర్ణయిస్తే కొన్ని వారాల్లో మీరు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నాం. అందుకనే మీరు చూస్తే మహాకూటమి ఏర్పాటు చేసుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కానీ, బాలకృష్ణ గారు కానీ, నేను కానీ, మేమందరం కూడా క్యాంపెయిన్కి వెళ్ళడం. ఇంకో పక్కన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక మంచి పాలసీ పెట్టాం, విధానాలు పెట్టాం. అందులో ఏ సెక్షన్ చూసినా అందరికి కూడా రైతులు, మహిళలు, వెనుకబడిన వర్గాలు, యువత, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అందరూ కూడా కవర్ చేశాం. ఏ విధంగా చేయాలనేది. అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే నగదు బదిలీ స్కీమ్ కింద పేద కుటుంబాలందరికీ 3 కేటగిరీస్గా డివైడ్ చేసి నిరుపేదలు, పేదలు, అదే మరిగా మధ్యతరగతి కుటుంబాలుగా పెట్టి 2,000, 500, 1,000 రూపాయల చొప్పున అందరికీ నేరుగా బ్యాంకు ద్వారా వాళ్ళకి ఇప్పించాలని ఆలోచన చేశాం. పేదవాడికి ఇది ఒక శ్రీరామ రక్ష, అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అంటే ఒక విషయం విశ్లేషకులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు వెలిగిన పార్టీ. ఈ పార్టీకి ఇన్ని అస్త్రాలు అవసరమా? మహాకూటమి లాంటి పొత్తులు లేక ఎన్టీఆర్ కుటుంబ వారసుల పాత్ర అవసరమా ప్రచారంలో అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, భావి తరాల భవిష్యత్తు కాపాడాలి. అందుకనే అన్ని ప్రయత్నాలు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితితో జమ కట్టడం పూర్తిగా మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారా? ఎక్కడైనా మీకు చిన్న వాటి రిగ్రెట్ అయినా ఉందా అని కొంతమంది భావిస్తున్నారు. రాజకీయాల్లో ఒక ఆశయం కోసం పోరాడినప్పుడు ఇలాంటి సర్దుబాటు కూడా చాలా అవసరం. ఈరోజు నేను అందుకనే చెప్పాను, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించారు. రాజ్యాంగ వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేశారు. ఆయన చేసే అవినీతిని, ఆయన చేసే తప్పుడు విధానాలను ఎవరు ప్రశ్నించినా వాళ్ళపైన దాడులు మొదలుపెట్టారు. ఈ అరాచకం నుంచి బయటపడాలంటే ఈరోజు ఇలాంటివన్నీ కూడా చాలా అవసరం. అందుకనే మహాకూటమి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ మీద అందరూ పనిచేయడం కానీ, అదే మరిగా ఈరోజు ఒక మంచి పాలసీ కూడా పెట్టామంటే ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి బలంగా వస్తుంది. ఆ విధంగా ముందుకు. చంద్రబాబు గారు, అంటే టీఆర్ఎస్ మీ భాగస్వాముల పాత్ర అవసరం, ప్రమేయం అవసరం లేకుండానే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజారిటీ వస్తుందని మీరు నమ్ముతున్నారా? ఎస్, భాగస్వాముల యొక్క ప్రమేయం లేకుండానే వస్తుందని ఒక నమ్మకం. అంత వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ పైన. ప్రజారాజ్యం ఏమైందో మీరే చూశారు. అది ఒక నీటి బుడగ మారిగా వచ్చింది, నీటి బుడగ ఆవిరైపోయే పరిస్థితి వచ్చింది. ఆ పార్టీ ఎక్కడా లేదు. ఉన్నది కూడా ఆ పార్టీ చూస్తే చాలా అన్యాయంగా రాజకీయాలు, ఇప్పుడే రాజకీయాల్లోకి రావడమే డబ్బుల కోసం వచ్చినట్టు టికెట్లు అమ్ముకునే పరిస్థితి వస్తే ఎవరు దీన్ని అభినందించరు. కూటమి ఏర్పాటు చేసిన కొత్తలో కొన్ని అపశృతులు చూసాం. మొన్ననే మీరు 22 మందికి బీ ఫార్మల్ ఇష్యూ చేయడం జరిగింది, బీ ఫార్మ్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఎందువల్ల ఈ రాజకీయ వ్యూహానికి మీరు ఆ రోజు పాల్పడ్డారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ఒక మీడియాలో కొంత కన్ఫ్యూజన్ రావడం, దానిపైన అలయన్సే బ్రేక్ అయిపోయిందని ఒక అపోహ రావడం, దాంతో పోయినట్టు తప్ప ఇంకోటి కాదు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు 4 పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. కార్యకర్తలు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందరినీ తృప్తిపరచలేం. అలాంటి సందర్భంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా
అవన్నీ సర్దుబాటు చేసుకుని ముందుకు పోతున్నాం. సమైక్యవాదాన్ని బలంగా నమ్మిన మీరు ఈసారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఒప్పుకున్నారు. నిజంగా ఇది మీ పార్టీలో సభ్యులందరికీ జీర్ణించుకోగలుగుతున్నారా వారు, లేక కేవలం ఇది అధికారం చేపడానికి నిర్ణయాలు మార్చుకుంటారు మీరు అని ఒక అభిప్రాయం వినిపిస్తోంది? ఏదైనా ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తుంది, లేకపోతే ఆ రాజకీయ పార్టీ మనుగడ సాధించడం కష్టమవుతుంది. 4 సంవత్సరాల నుంచి ఎక్సర్సైజ్ చేశాం. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. మేము ఆలోచించింది తెలుగుదేశం పార్టీ తెలుగు వారి భవిష్యత్తు కోసం పెట్టింది, అభివృద్ధి కోసం పెట్టిన పార్టీ. అలాంటి పార్టీ మనలో విద్వేషాలు విభేదాలు పెట్టుకొని సమయం హోదా చేసుకోవడం కంటే విధులైన పరిస్థితుల్లో తమ్ముళ్ళ మార్గం విడిపోయి అదే మార్గ భవిష్యత్తులో అందరూ బాగుండే విధంగా ఏం చేయాలో అది చేయడం కోసం ముందు పోతున్నాం. ఎన్ని రోజుల్లోగా మీరు అధికారం చేపడితే తెలంగాణ ఇవ్వగలుగుతారని చెప్పి? చట్టపరంగా రాజకీయ పరంగా ఎలాంటి చర్యలు అవసరమో అన్ని చర్యలు తీసుకుంటాం, ముందుకు పోతాం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయడంలో తెలుగుదేశం పార్టీ ఏమేం చేయాలో అన్ని చేసి ముందుకు పోతాం.